కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ముచ్చటైన కుటుంబం, తల్లిదండ్రులు, ఓ కుమారుడు, ఓ కుమార్తె. జీవితం హాయిగా సాఫీగా సాగిపోతోంది. ఈలోపే ఓ అనుకోని ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల్లో 3 అదృశ్యమయ్యారు. ఆచూకీ కనిపెట్టాలని 4వ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అసలు కనిపించకుండా పోయిన ఆ 3 ఎవరు? ఈ వ్యవహారానికి 4వ వ్యక్తికి ఏమైనా సంబంధం ఉందా? కేసు చిక్కుముడి విప్పిన పోలీసులు ఎలాంటి నిజాలను వెలికితీశారు? కర్ణాటకలో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో ఎలాంటి భయాన్ని రేకెత్తించింది? కర్ణాటక చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా కిట్టిహళ్లికి చెందిన అక్షయ్ కుమార్ 2 ఏళ్ల కిందట కొట్టూరుకు వచ్చి తల్లిదండ్రులు జయలక్ష్మి, భీమరాజ్, సోదరి అమృతతో కలిసి ఉంటున్నాడు. ఇదే గ్రామంలో టైర్ల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్న అక్షయ్ కుమార్ ఈ నెల 29న బెంగళూరు వెళ్లి తల్లిదండ్రులు, చెల్లెలు కనిపించడం లేదని తిలక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్షయ్ కుమార్ ప్రవర్తన వింతగా ఉండడం, తల్లిదండ్రులు, సోదరి అదృశ్యంపై వింత సమాధానాలు చెబుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అక్షయ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారించగా దారుణమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. తల్లిదండ్రులు, సోదరిని దారుణంగా హత్య చేసిన అక్షయ్ కుమార్ ఇంట్లోనే శవాలను పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. 3 తానే హత్య చేసినట్లు అక్షయ్ కుమార్ ఒప్పుకున్నాడు. వెంటనే కొట్టూరు ఠాణాకు సమాచారం ఇచ్చిన తిలక్ నగర్ పోలీసులు నిందితుడిని వారికి అప్పగించారు. అదే రోజు రాత్రి అతన్ని కొట్టూరుకు తీసుకొచ్చారు. విజయనగర ఎస్పీ జాహ్నవి, డీఎస్పీ మల్లేష్ దొడ్డమని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై అక్షయ్ కుమార్ ను పోలీసులు విచారిస్తే ఒక్కోసారి ఒక్కోలా పొంతనలేని కథలు చెప్పాడు. తన చెల్లి ప్రేమ వ్యవహారం నడుపుతోందని, ఆమె గర్భవతయిందని, ఈ విషయం అందరికీ తెలిస్తే పరువు పోతుందనే భయంతో ఆమెతో పాటు తల్లిదండ్రిని చంపేశానని నిందితుడు చెప్పాడు. పోలీసులు పరువు హత్యగానే భావించినా నిందితుడి జీవన విధానం, అతని దురలవాట్లు తెలిసాక తన తండ్రి ఇల్లమ్మగా వచ్చిన 1.5 కోటి డబ్బు కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కు బానిసగా మారిన అక్షయ్ లక్షల్లో అప్పులు చేశాడు. ఆ డబ్బు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్న సమయంలో తన తండ్రి దగ్గర ఇల్లమ్మయ్యగా వచ్చిన 1.5 కోటి డబ్బు ఉందని తెలిసింది. ఆ డబ్బు తనకివ్వాలని అక్షయ్ అడగ్గా అందుకతని తండ్రి ఒప్పుకోలేదు. తన తల్లి కూడా ఆ డబ్బు విషయంలో అతని మాటను పట్టించుకోలేదు. చెల్లి పెళ్లి కోసం దాస్తున్న డబ్బులని 2-3 ఏళ్లలో చెల్లి పెళ్లి చేసి కట్నంగా ఇచ్చేందుకు ఇల్లు అమ్మేసినట్లు తల్లిదండ్రులు చెప్పారు. డబ్బు దక్కకపోవడానికి చెల్లినే కారణమని నిందితుడు ద్వేషం పెంచుకున్నాడు. 3 చంపేయాలని నిర్ణయించుకున్నాడు. మొదటగా ఇంట్లో ఒంటరిగా ఉన్న తల్లిని చంపేశాడు. ఆ తర్వాత అతని చెల్లిని చంపేశాడు. బయటకు వెళ్లి వచ్చిన తండ్రిని హత్య చేశాడు. 3 ఇంట్లోని హాల్లో గుంత తవ్వి ఒకే గొయ్యిలో పాతిపెట్టాడు. పాతిపెట్టే సమయంలో తండ్రి కాళ్లు పొడవుగా ఉండి అడ్డొస్తున్నాయని 2 కాళ్లను నరికేసి అదే గొయ్యిలో వేసి పాతేశాడు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపాటుకు గురయ్యారు. అక్షయ్ కుమార్ చేసిన దారుణాన్ని తలుచుకుని భయపడుతున్నారు.